వెల్కమ్ టు వారాహి రియల్ ఎస్టేట్స్. మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని మర్కుక్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి పాములపర్తి అనేటువంటి విలేజ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. టోటల్ ల్యాండ్ వచ్చేసి మనకు 39 గుంట వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. ఇదే మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. కెనాల్ రోడ్ నుంచి మనకు మట్టి రోడ్డు సౌకర్యంతో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. స్క్వేర్ ఫీట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చూడొచ్చు మనం, ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది. చుట్టూ మనకు అక్కడ ఏదైతే బౌండరీ వరకు చెట్లు అయితే కనిపిస్తున్నాయో అక్కడ వరకు మనకు సేలింగ్ అయితే ఉంది. ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి కొండపోచమ్మ రిజర్వాయర్ అనేది మనకు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే హైదరాబాద్ టు కరీంనగర్ వెళ్ళేటువంటి రాజీవ్ రహదారి 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. వర్గల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అట్లాగే మనకు షామీర్పేట్ ఓఆర్ఆర్ మనకు 20 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. జేబీఎస్ మనకు 35 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇదొక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు. తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇదొక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.